అంటే ఫస్ట్ టైం తెలంగాణ ఉద్యమం అవుతుంది, అధికారికంగా జయంతి జరుగుతుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాస్తవానికి ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మహోత్తరమైన నాయకుడు తెలంగాణ రావడానికి తన శ్రమను జీవితాంతం త్యాగం చేసిన మహనీయుడు గద్దరన్న జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపడం శుభదాయకం. ఎంతోమందిని హృదయాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ఆనందాన్ని ఇస్తున్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మదియాష్కి గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వీళ్ళు కాబట్టి యూనివర్సిటీ నుంచే ఉస్మానియా నుంచి వచ్చినటువంటి గద్దరన్న జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఓకేనా? అంటే ఇప్పుడు చూస్తున్నట్టు పరిస్థితి చూస్తేనైతే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. గద్దరన్న జయంతిని ప్రభుత్వం చేపడుతుందంటే బువ్వకి లేని అర్థనాదాలతోని అనాథలకు జరుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ఆశయం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో అణగారిన జాతులు, అగ్రవర్ణ పేదలకు బువ్వగలేను పక్షాన పోరాడినటువంటి, తాడిత పీడితల గురించి పోరాడినటువంటి మహనీయుడు గద్దరన్న. ఆయనతోని నేను సాహసీనంగా ఉద్యమంలో నడిచిన జ్ఞాపకాలను అదృష్టంగా భావిస్తున్నాను. చివరికి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ అతి పవిత్ర గ్రంథంగా తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిచినటువంటి గద్దరన్న నిజంగా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తుంది అనడంలో తప్పులేదు. అందులో ముందుకు పోతుంది. గద్దరన్న ఆశయాలు ముందుకు పోవాలి. గద్దరన్న ఆశయాలు చదువు, విద్య, వైద్యం కావాలని బాబాసాహెబ్ ఏదైతే ఆయుధం ఇచ్చిండో, చదువు అనే ఆయుధాన్ని పట్టుకొని ముందుకు సాగిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరొకసారి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల గురించి మేము ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే అన్న, అంటే గద్దర్ చనిపోయే ముందు తానే సొంతంగా ఒక పాట రాసుకున్నాడు. నా గొంగలు మోసేది ఎవరు మోస్తారు అనుకుంటారు? వారసులు ఎవరు ఉంటారు అనుకుంటారు? గద్దరన్న పదంలో గద్దరన్న వారసులు ఎవరన్నా ఉన్నారంటే తన కడుపులో పుట్టిన వాళ్ళు మోస్తారో మోయారో నాకు తెలియదు, కానీ ప్రజలు మోస్తారు. బువ్వకలేని బిడ్డలు మోస్తారు. మూగోబోయిన గొంతులో ఈ రాగం ఎవరు తీసినో ఆ వీణ ఈగిపోయింది, ఆ వీణను ఊపేదేవాడు, ఆ డప్పు మాదిగ డప్పు మోసేది ఎవరంటే బువ్వకలేని అగ్రవర్ణ పేదలు, బువ్వకలేని బడుగు బలైన వర్గాలు, ఈ రాష్ట్ర ముద్దు బిడ్డలు తంగేడు పువ్వులు మోస్తాయి. ఇది వాస్తవం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అన్న ఆశయ సాధన కృషి చేస్తే అంటారు మీరు? 100% గద్దరన్న ఆశయ సాధనకు కృషి చేస్తే అన్నది కాన్స్టిట్యూషన్ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చాలా చదువుకున్న మేధావులు ఉన్నారు. ఆ మేధావుల సంపత్తిని ఉపయోగపడేటట్టుగా అన్ని విధాలుగా కృషి చేస్తూ ప్రజాస్వామ్యము ప్రజ్వరిల్లిపోవాలి, గొప్పగా కీర్తించబడాలి. ప్రజాస్వామ్యం గొప్పగా కీర్తించబడదంటే గద్దరన్న ఆశయాలు నెరవేర్చినట్టే. ఇది ఓకేనా? థ్యాంక్ యూ.